గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మన ట్రిప్లో నాలుగో రోజు వచ్చేసేసి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇప్పుడు మదురైలో నిన్న రాత్రి అద్భుతంగా దర్శనం అయితే అయిపోయింది, మీ అందరికీ చెప్పున్నాను కదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మేము ఫస్ట్ వచ్చేసి శ్రీరంగం వెళ్తున్నాము. శ్రీరంగం నుంచి తంజావూరు, నైట్కి తంజావూరు స్టే చేస్తామన్నమాట. సో ఈరోజు శ్రీరంగము, అలాగే తంజావూరు, కుదిరితే కుంభకోణము, కంప్లీట్గా ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఈరోజు కవర్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే శ్రీరంగము, తంజావూరు ఈరోజు అవుతుంది, కుంభకోణం రేపు అవుతుంది. అండ్ రేపు వచ్చేసేసి మేము కంచిపురం వెళ్తున్నాం అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి తిరువణామలై. ఎనీవే, తిరువణామలైది మనకు ఆల్రెడీ హిస్టరీ వచ్చేసింది కాబట్టి ఇంకా మనకు పెండింగ్ ఉంది వచ్చేసి టోటల్గా ఇంకా 4 టెంపుల్స్ అనమాట. ఒకటి వచ్చేసి శ్రీరంగం, కుంభకోణం, తంజావూరు అండ్ కంచి కామాక్షమ్మ. ఇవి మనకి పెండింగ్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మేము ఫస్ట్ శ్రీరంగం అయితే బయలుదేరుతున్నామండి. అండ్ నిన్న మీరు మదురై వ్లాగ్ చూసారు కదా, చాలా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈరోజు పొద్దున మీ అందరి కోసం మీకు టెంపుల్ చూపించాలనే ఉద్దేశంతో మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి షూట్ చేయడం అయితే జరిగింది. సో ఫైనల్గా అయితే మన ఈ 7 రోజుల ట్రిప్లో, అంటే ఈ తమిళనాడు 7 రోజుల ఆలయాల దర్శన ట్రిప్లో అయితే 3 రోజులు అయితే చక్కగా అద్భుతంగా జరిగినాయి. ఇప్పటివరకు అన్ని దర్శనాలు కూడా చాలా 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 బాగా జరిగాయి. అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి మనకి 4వ రోజు మనమైతే శ్రీరంగం బయలుదేరాము. ఇప్పుడు మనం వెళ్ళి శ్రీరంగంలో ఆ శ్రీరంగనాథుడిని దర్శించుకొని, ఎందుకంటే ఆ ఆలయం చాలా పెద్దది, ఆల్మోస్ట్ 150 ఎకరాల్లో ఉన్నదని అయితే విన్నాను విస్తీర్ణంలో. సో స్వామివారిని దర్శించుకొని అక్కడి నుంచి వచ్చేసేసి మనము శ్రీరంగం వెళ్ళి, శ్రీరంగం నుంచి ఇంకొక ప్లేస్ వచ్చేసి మనము ఎక్కడికి వెళ్తున్నాము, పేర్లు పక్కన గుర్తురావండి తమిళనాడు పేర్లు. మనం వచ్చేసి నెక్స్ట్ ఇమీడియట్ తంజావూరు వెళ్తున్నాం అనమాట. తంజావూరులో ఈరోజు రాత్రికి స్టే చేస్తాము. స్టే చేసి రేపొద్దున తంజావూరు కూడా అద్భుతమైన ఆలయము, అలాగే అద్భుతమైన ఆలయ చరిత్ర, అలాగే శ్రీరంగంని మనకి భూలోక వైకుంఠంగా పిలుస్తారు. సో అసలు ఈ ఆలయానికి ఎంత అద్భుతమైన చరిత్ర ఉందంటే చాలా చాలా బాగుంటుంది అనమాట చరిత్ర అయితే. సో మాటల్లోనే అయితే మనము తమిళనాడులో ఉన్న శ్రీరంగంకి అయితే వచ్చేస్తున్నామన్నమాట. ఇది జస్ట్ ఎంట్రన్స్ అండి, అంటే మనకి గోపురం, మెయిన్ గోపురం అనమాట. ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఆలయం. 2 కళ్ళు సరిపోవండి ఇక్కడ గోపురాలు చూడటానికైతే. ఎంత అద్భుతం అంటే అలా ఆ గోపురాలు చూస్తూ ఉంటేనే ఎంత బాగుండో అనిపిస్తుంది. అలాంటిది ఇలాంటి గోపురాలు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ చాలా చాలా గోపురాలు అయితే ఉన్నాయన్నమాట. ప్రతి గోపురం కూడా ఒక అందంగా ఉంటుంది. అలాగే ప్రతి గోపురం పైన కూడా ఎంతోమంది దేవతా మూర్తుల విగ్రహాలను చక్కగా చెక్కబడి ఎంతో అద్భుతంగా అయితే మనకి ఈ ఆలయం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనము చూడండి ఆలయం లోపలికి ఎంటర్ అవుతున్నామట. అంటే మనం ఫస్ట్ చూసినాం కదా మెయిన్ గోపురం, అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే మనం ఇలా ఎంటర్ అయిపోతాం అనమాట. ఇలా లోపలికి ఫస్ట్ ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక గోపురం చూడండి. ఇక్కడంతా ఈ ఆలయం ఏంటంటే అండి, ఒక పెద్ద గోపురం, ఒక చిన్న గోపురం, దాని తర్వాత మళ్ళీ గోపురాలు, అంటే ఫస్ట్ పెద్ద గోపురం, మళ్ళీ చిన్న గోపురం, ఆ తర్వాత చిన్న గోపురం. మొత్తం ఈ ఆలయం 156 ఎకరాల్లో ఉందంటే అది ఎంత పెద్ద ఆలయం అయి ఉంటుందో ఆలోచించుకోండి. అంతేకాకుండా ఈ ఆలయం లోపలంటే గోపురానికి మధ్యలో ఉండే ప్లేస్లోనే ఎన్నో వందల వేల కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి. అంటే అది ఎంత పెద్ద స్థలమో మీరు ఆలోచించుకోండి. అద్భుతమైన ప్రదేశం అయితే శ్రీరంగము. అలాగే ఈ శ్రీరంగ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యతమైన చరిత్ర అయితే ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం చక్కగా ఆలయాన్ని దర్శించుకుంటూ చక్కగా ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకుందాము. అలాగే ఆలయ చరిత్ర అయిపోయిన తర్వాత మనకి ఇంకా టైం ఉంటే అసలు ఎలా రావాలి, ఏంటి, ఎన్ని రోజులు స్టే ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం అయితే మాట్లాడుకుందాము. మొదటిగా అయితే మనం ఫస్ట్ ఆలయ చరిత్ర గురించి అయితే చక్కగా మాట్లాడుకుందాము. శ్రీరంగనాథుడి సన్నిధిలో ఉండి ఆయన చరిత్ర వినాలి అంటే
మనకి ఎంతో పుణ్యం ఉండాలి. మనమైతే ఇప్పుడు చక్కగా ఆలయ చరిత్రలోకి అయితే శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది ఈ ఆలయం. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణుమూర్తి. ఈ ఆలయాన్ని తమిళ శైలిలో నిర్మాణంలో నిర్మించి ఉన్నారు. ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన తివియ ప్రబంధంలో వివరించి ఉన్నారు. ఈ గ్రంథంలో 6 నుంచి 9వ శతాబ్దం వరకు ఉన్న ఆళ్వారుల గురించి కూడా రాసి ఉన్నారు. ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన 108 దివ్య దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు. ఈ ఆలయంలో తైంకలై సాంప్రదాయములో పూజాదికాలు జరుగుతూ ఉంటాయి. దక్షిణ భారతదేశంలో పురాతనమైన ప్రాముఖ్యమైన వైష్ణవ ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయ చరిత్ర చాలా సుప్రసిద్ధమైనది. కావేరీ నదిలో ఒక ద్వీపం వంటి దానిలో ఉండే ఈ ఆలయం ఎన్నో ముస్లిములు, యూరోపియన్ల రాజుల దండయాత్రలకు గురైంది. ఈ ఆలయ ముఖద్వారమైన రాజగోపురం దాదాపుగా 13 సెంట్ల విస్తీర్ణంలో ఉంది. ఈ గోపురం ఎత్తు 237 అడుగులు కావటం మరొక విశేషం. ఈ గోపురానికి 11 అంతస్తులు ఉన్నాయి. తమిళ నెల మార్గళి అంటే డిసెంబరు నుంచి జనవరిలో జరిగే 21 రోజుల పాటు ఉత్సవములో దాదాపు 10 లక్షల మంది జనాలు పాల్గొంటారు. శ్రీరంగములోని ఈ దేవాలయాన్ని ప్రపంచంలోని అతి పెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటున్నారు. నిజానికి కాంబోడియాలోని అంగోర్కర్ వాట్ ఉన్న ప్రస్తుతం అది బౌద్ధ దేవాలయంగా మారిపోయింది. ఈ దేవాలయము 150 ఎకరాలలో 4116 మీటర్ల చుట్టుకొలతలతో భారతదేశంలోనే అతి పెద్ద ఆలయంగా నిలిచింది. అలాగే ప్రపంచంలోని అతి పెద్ద మత ప్రదేశంగా కూడా ప్రసిద్ధి చెందింది మన ఈ ఆలయం. ఇక ఆలయ చరిత్ర. కావేరి కోలేరున్ లేదా కొల్లిదముల ద్వారా రూపొందిద్దుకున్న ఒక చిన్న ద్వీపం వద్ద ఈ ఆలయం వెలిసింది. 108 ప్రధాన విష్ణు దేవాలయాలలో ఈ ఆలయం మొదటిగా అత్యంత ప్రధానమైనదిగా ఇది ప్రాచుర్యం పొందుతూ ఉంది. ఆలయ ప్రాంగణం 150 ఎకరాలలో విస్తరించి ఉంది. దీనికి 7 ప్రహరీలు ఉన్నాయి. ఈ ప్రహరీలు దృఢమైన భారీ గోడలతో నిర్మించబడ్డాయి. ఆలయ గర్భగుడి చుట్టూ ఇవి ఆవరించి ఉన్నాయి. అన్ని ప్రాకారాలలో ఉన్న 21 బ్రహ్మాండమైన స్తంభాలు సందర్శకుల్ని ఈ ఆలయంలో ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ ఆలయం వేల సంవత్సరాల నాటి ప్రాచీన నాగరికతను చాటి చెబుతోంది. కోరమండలం తీరాన్ని, తూర్పు దక్కన్ ప్రాంతాలలోని ప్రధాన భూభాగాన్ని 300 ఏళ్లకు పైగా పరిపాలించిన చోళ వంశం ఆ ప్రాంతాలలో ఓ పురోగామి హిందూ సంస్కృతి వర్ధిల్లేందుకు దోహదపడ్డాయి. 13వ శతాబ్దంలో చోళులు మదురైకి చెందిన పాండ్యుల చేతిలో, మైసూరుకు చెందిన హొయసాల రాజుల చేతిలో ఓడిపోయారు. శ్రీరంగంలో ఆలయ నిర్మాణంపై హొయసాలలు ప్రత్యేకమైన శ్రద్ధ చూపారు. శ్రీరంగ ఆలయ నిర్మాణ మరియు కళాత్మక వైభవం చాలా మంత్రముగ్ధులను చేస్తుంది. చూసేవారు తరచుగా దాని మాయాజాలంలో మునిగిపోతూ ఉంటారు. ఆలయం దాని సంక్లిష్టమైన వివరాలు మరియు ఆధ్యాత్మికత ప్రకాశముతో మన హృదయాలను దోచుకుంటుంది ఈ ఆలయం. శ్రీరంగం చరిత్ర వివిధ పురాణాలలో పేర్కొనబడినట్లుగా విశ్వ సృష్టి కాలం నాటిది. విష్ణువు నాభి నుండి మొలకెత్తిన కమలము నుండి జన్మించిన బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి అధికారం ఇచ్చే మంత్రంతో ఉపదేశించబడ్డాడు. విష్ణువుని పూజించాలనే కోరికతో బ్రహ్మ తీవ్రమైన తపస్సును ప్రారంభిస్తాడు. చివరికి అది విష్ణువుని సంతోషపెడుతుంది. బ్రహ్మ భక్తికి ప్రతిస్పందనగా విష్ణువు తనను తాను రంగనాథుడిగా ఈ ఆలయములో వ్యక్తపరుచుకున్నాడు. పవిత్రమైన విమానాన్ని కలిగి ఉన్న దైవిక అనంత శేషముపైన విశ్రాంతి తీసుకున్నాడు. తాను 8 భూసంబంధమైన ప్రదేశాలలో వ్యక్తమవుతానని ప్రభువు తానే వెల్లడించినాడు. వాటిలో శ్రీరంగం మొదటిది మరియు అత్యంత పురాతనమైన ఆలయము కూడా. తరువాత
విష్ణుమూర్తి విగ్రహాన్ని విమానముతో సహా సత్యలోకానికి తీసుకువెళతారు. అక్కడ బ్రహ్మ మరియు వైవస్వత మనువుతో సహా అతని వారసులు దానిని పూజించటం కొనసాగించినారు. తదనంతరం రాముడి పూర్వీకుడైన అయోధ్య రాజు ఇక్ష్వాకు కఠినమైన తపస్సు చేసిన తరువాత అయోధ్యలో దేవతను ప్రతిష్ఠించాలని కోరుకుంటారు. అయోధ్యలో శ్రీరాముడి పట్టాభిషేకము తరువాత తనకు అత్యంత ప్రియమైన ఆస్తిని రావణుడి సోదరుడు విభీషణుడికి సమర్పించాలని అనుకున్నాడు. ఈ అమూల్యమైన బహుమతి మరేదో కాదు, రఘువంశానికి చెందిన పూర్వీకుల దేవత అయిన శ్రీరంగనాథ స్వామి రాముని యొక్క వ్యక్తిగత మూర్తిని. విభీషణుడు దేవతామూర్తిని లంక వైపు తీసుకొని ప్రయాణిస్తూ ఉండగా వారు కావేరీ నది వెంబడి ఉన్న ఒక ద్వీపంలో ఆగిపోతారు. అక్కడ రాజు ధర్మవర్మ పరిపాలిస్తూ ఉండేవాడు. అయోధ్యలో రంగనాథుని ఆరాధన యొక్క గొప్పతనాన్ని చూసిన రాజు తన రాజ్యంలో భగవంతుని సాన్నిహిత్యం కోసం తీవ్రంగా ప్రార్థించటం ప్రారంభించినాడు. ఆ రాజు యొక్క ప్రార్థనలు విన్న శ్రీరంగనాథుడు ఈ ప్రదేశాన్ని తన నివాసంగా వైకుంఠంలాగా ప్రకటించుకున్నాడు. కదలటానికి నిరాకరించినాడు. ధర్మవర్మ ప్రార్థనలు నెరవేరుస్తానని మరియు శ్రీలంక వైపు చూస్తూ విభీషణుణ్ణి కాపాడుతానని విభీషణుడికి వాగ్దానము చేసినాడు రంగనాథుడు. చాలామంది దేవతల మాదిరిగా కాకుండా దక్షిణం వైపు ముఖము పెట్టి శ్రీలంక వైపు తన దృష్టిని కేంద్రీకరించినాడు. ఇక్కడ మొదటిగా ధర్మవర్మ రాజు ఆలయాన్ని స్వామివారికి నిర్మించినాడు. అయితే కాలక్రమేణా వరదల విధ్వంసములో ఇసుక పొరల కింద ఈ ఆలయం పూడబడిపోయింది. ఎన్నో శతాబ్దాల తరువాత చోళ మరియు పాండ్య రాజుల ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆలయం విస్తరణ మరియు పునరుద్ధరణ ప్రక్రియకు గురైంది. రాజు కులశేఖర తన సహాయాన్ని ఈ ఆలయానికి అందించాడు. అదనంగా యమునాచార్య, రామానుజాచార్య, సుదర్శనాచార్య వంటి ప్రభావవంతమైన వైష్ణవ నాయకులు ఈ ఆలయ ఆరాధన మరియు దాని శాశ్వత వారసత్వాన్ని రూపొందించడంలో కీలక పాత్రను పోషిస్తూ వచ్చారు. అయితే ఈ ఆలయం మీద ఎన్నో దండయాత్రలు ఉన్నప్పటికీ శ్రీరంగ వైభవం కొనసాగింది మరియు విజయనగర మరియు నాయక రాజవంశాల పాలనలో ఆలయం అభివృద్ధి చెందుతూనే ఉంది. ఆధునిక యుగములో 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత ఆలయ నిర్వహణ భారత ప్రభుత్వానికి మరియు శ్రీ వైష్ణవులకు మారింది. దీనితో దాని గొప్ప చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది. సో ఇదండి మన శ్రీరంగనాథుడి ఆలయ చరిత్ర, శ్రీరంగం, తమిళనాడు. ఇంకా ఎంతో ఉంది చెప్పుకోవాల్సిందైతే. ఫైనల్గా మనం ఇప్పుడు శ్రీరంగ దేవస్థానంలో అయితే ఉన్నామండి. అద్భుతమైన దర్శనాన్ని అయితే చేసుకున్నాను నేను. ఇప్పుడు శ్రీరంగ రంగనాథుడిని ఎంతో అద్భుతంగా దర్శనం చేసుకున్నాము. చాలా 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 బాగా అయితే దర్శనం అయ్యింది. యాక్చువల్గా మీకు ఇవ్వాల్సిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనకి గూగుల్లో చెప్పిన టైమింగ్స్ అయితే టెంపుల్వి చాలా రాంగ్ అండి. 2:30 కల్లా టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు. అక్కడ 1 o'clock క్లోజ్, 4 o'clock ఓపెన్ అని చెప్తారు. కానీ కాదండి, 2:30 కల్లా టెంపుల్ అయితే ఓపెన్లో ఉంటుంది. రంగనాథుడి దర్శనం అద్భుతంగా అయితే అయిందండి. సో నేను ఇప్పుడు ఇక్కడి నుంచి తంజావూరు బయలుదేరుతున్నాను. సో రంగనాథుడి ఆలయ చరిత్రతోటి అలాగే తంజావూరు ఆలయ చరిత్రతోటి అయితే త్వరలో మీ ముందుకు రాబోతోంది రాధికా కళ్యాణ్ ఛానల్. అద్భుతమైన ఈ రంగనాథుడి ఆలయాన్ని మనం 1000 సార్లు చూసినా కూడా తనివి తీరదండి. మహా అద్భుతమైన ఈ ఆలయ చరిత్ర కోసం వేచి ఉండండి మరి.